నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారికి గాయం తగిలిందని చెప్పి చెప్పడంతో హఠాత్తున టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. అయితే అది చాలా చిన్న గాయం అని చెప్పి తెలియడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ రామ్ కావచ్చు, అదేవిధంగా సొంత అల్లుడైనటువంటి ఒక నారా లోకేష్ గారు కావచ్చు, ఇలాగా మెసేజ్ల మీద మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక వెల్లు అయితే కురుస్తూ వస్తుంది. ఏంటి ఇంతకు బాలకృష్ణ గారికి ఎలాంటి గాయం జరిగింది, ఏంటంటే ఏం చెప్తారు? అంటే బాలకృష్ణ గారు యాక్చువల్గా ఆయనకి దిష్టి తగిలిందేమో నా ఉద్దేశం. బికాజ్ ఈ మధ్య కాలంలో మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. అటు సినిమాల పరంగా దూసుకెళ్తున్నారు, ఇటు ఆహాలో దూసుకెళ్తున్నారు అన్స్టాపుల్లో, ఇటు రాజకీయంగా దూసుకెళ్తున్నారు, అటు కుటుంబ పరంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కూతుళ్ళ విషయంలో కూడా. అటు అల్లుడు వేరే 2 శాఖలకి మంత్రిగా ఉన్నారు. సో వీటన్నింటి మధ్య ఆయన మీద అసలు ఇంకా బసవతారక హాస్పిటల్ గురించి చెప్పక్కర్లేదు. అంటే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కలిపి అటు హిందూపురంలో కూడా మంచి పేరు ఆయనకి. సో ఒక నజర్ అంటారు చూడండి, దిష్టి అట్లా ఏదైనా అయిందా? ఎందుకంటే NBK 111 మల్లేని గోపీచంద్ తీస్తున్నారు, దర్శకత్వంలో వస్తోంది. సో అది షూట్ వచ్చి కాకినాడ పోర్టులో పెట్టారు. ఎందుకు అక్కడ పెట్టారు అంటే ఆయన చెప్పారు కదా, నేను 90% నా సినిమా ఆంధ్రప్రదేశ్లోనే చేస్తాను, చలనచిత్ర పరిశ్రమ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ సాధ్యమైనంత మటుకి ఆంధ్రాకి షిఫ్ట్ అయితే బాగుంటుంది అన్నది వారి కోరికగా చెప్పారు. అయితే ఇదేం కంపల్షన్ కాదు, నచ్చిన వాళ్ళు రండి అని కూడా చెప్పారు ఆప్షన్. సో మద్రాసు నుంచి ఎలా అయితే హైదరాబాద్ కు తరలి వచ్చిందో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అలా రావాలి అని, అందులో భాగంగా ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి. అది అంటే ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటేనండి, నేను మీకు ప్రీచ్ చేయటం కాదు, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటారు. అంటే నేను చేశాక మీకు చెప్పాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఆయన 90% ఆంధ్రాలోనే చేస్తాను అంటానికి అది కారణం. అంటే తను చేసి చూపించిన ఈ లొకేషన్స్ ఉన్నాయి, ఇంత బాగా ఉంటాయి, మీరు చేసుకోవచ్చు అనేది ఆయన సినిమాలో ఆయన చూపించదలుచుకున్నారు. అది ఎవరైనా కూడా ఒక నాయకుడికి ఉండే లక్షణాలు. కాబట్టి ఆ రకంగా ఆయన చేయదలుచుకున్నారు, చేసి చూపిద్దాం అనడంలో భాగంగా కాకినాడలో పెట్టడం జరిగింది. అయితే కాకినాడ షూట్లో ఏంటంటే అక్కడ ఏదో కొంచెం తడి ఉన్నట్టుంది, పోర్ట్ కదా తడి ఉండొచ్చు. సో అది ఏదో కాల్ స్లిప్ అయింది. ఆయన స్లిప్ అయినప్పుడు కొంచెం హెఫ్టీ పర్సనాలిటీ కదా, మంచి హైట్, అది ఈ మోకాల మీద బరువు ఆపినట్టున్నారు. సో దాంతో వారికి అక్కడ చిన్న ఫ్రాక్చర్ లాగా అయింది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏంటో మనకు తెలియదు. అయితే వెంటనే ఏం తెలియలేదు, నొప్పి అయితే ఉండింది. వెంటనే వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళటం, డాక్టర్ స్కాన్ చేయటం అవన్నీ జరిగాయి. ఇమీడియట్ గా షూటింగ్ అయితే వాళ్ళు వద్దని చెప్పారట. మనోజ్ తోటి, మంచి మనోజ్ తోటి ఫైటింగ్ సీన్ అన్నమాట. సో నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్స్ వచ్చాక వారికి చిన్న సర్జరీ చేయాలన్నారు. సో అక్కడతోటి అది అయ్యాక వెంటనే లోకేష్ ఫోన్ చేశారు, చేసి ఎలా ఉంది మావయ్య, మీరు తొందరగా కోలుకుని వెంటనే షూటింగ్ లో పాల్గొవాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూనియర్ NTR కూడా ఒక ట్వీట్ చేశారు, యాక్చువల్ గా మీరు మళ్ళీ వెంటనే తొందరగా కోలుకుని షూటింగ్ లో పాల్గొవాలి అని చెప్పి విషెస్ చెప్తూ బాబయ్య అనడం జరిగింది. అదే విధంగా ఇతను ఎవరు, కళ్యాణ్ రామ్ కూడా మీరు తొందరగా కోలుకోవాలి బాబయ్య అంటూ అతను కూడా తన ఆకాంక్షని వెలువరించారు. సో ఇవన్నీ చాలా బాగా, ఇంకా చాలా మంది ఈ పార్టీకి చేసి ఉంటారు ట్వీట్లు అవంతా కూడా. మరి కుటుంబం కూడా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు, వసుంధర గారు, తర్వాత పిల్లలు కూడా. మనకి ఇంకా తెలియదు ఏం జరిగిందని, మరి దేవాంశం కూడా తీసుకెళ్లారా ఏంటి అని. ఎంతైనా తాత కదా. సో మరి నెక్స్ట్ రేపటి మనకి వివరాలు పూర్తిగా వస్తాయండి. ఏది ఏమైనా ఆయన తొందరగా కోలుకుని, ఎందుకంటే డిసెంబర్లో ఈ రిలీజ్ డేట్ పెట్టుకుంటారు, అందుకని అప్పుడు పూర్తి చేసేయాలి. కాబట్టి ముందు షూటింగ్ పార్ట్ అయితేనే కదా పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. సో తొందరగానే కోలుకుంటారని అనుకుందాము, ఎందుకంటే మైన్యూట్ కాబట్టి. ఎంత మైనర్ అయినా సర్జరీ అన్నా కొంచెం రెస్ట్ కావాలి. మరి 10-15 days ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువ ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి. అయితే అది కాక మనం చూసుకుంటే మంచు మనోజ్ సంబంధించి విలన్తో ఫైట్స్ కాబట్టే ఈ గాయం జరిగింది అంటున్నారు. సో మంచు మనోజ్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి మామూలుగా జస్ట్ ఏంటంటే ఆయన విలన్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఇదంతా జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా కూడా చూడొచ్చు అంటారా? మంచు మనోజ్తో ఉన్నప్పుడు ఇదంతా జరగడం ఎలా చూడాలంటే? అది మన నెగిటివ్ ఏం అక్కర్లేదండి, ఇదేదో యాక్సిడెంటల్ గా స్లిప్ అయ్యారు. పాప మంచి మనోజ్ వీరితో చేయాలని కోరుకున్నాడు. గతంలో కూడా ఊకొడతారు ఉరికి పడతారని సినిమా కూడా వచ్చింది వీళ్ళిద్దరు కాంబినేషన్. సో అందుకని మంచి మనోజ్కి ఏమైనా ఆపాదించక్కర్లేదు.
సో తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక షాక్లో అయితే ఉంది. కానీ చిన్న గాయం అనగానే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.